అందరికీ నమస్కారం. ఈరోజు రాజకీయం అన్నది అంత వరస్ట్గా తయారైందంటే తమిళగా పెట్టి కలగం టీవీకే పార్టీ. ఎవరు? విజయ్. ఇతని వైఫ్ సంగీత ఇందాక చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసింది లాయర్లు విడాకుల కోసం. రేపు మార్చి 20వ తారీఖున హీరింగ్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఒక 2 years నుంచి దూరంగానే ఉంటున్నారు. వీళ్ళకి 1999లో పెళ్ళారు. అంటే 26 సంవత్సరాలు. 27 వేసుకోవచ్చు. సరే 26 కంప్లీట్ అయినాయి అనుకుందాం. ఓకే, వీళ్ళకి సంజయ్ అండ్ సాషన్ ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆల్రెడీ మొన్న నాగేంద్రన ఎవరో ఉన్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడుకి సంబంధించి. అతను, బాబు నువ్వు త్రెష ఇంటిని వదిలిపెట్టి బయటికి రా, అప్పుడు నీకు సమాజంలో ఏం జరుగుతుందో తెలిసింది, ఎన్నాళ్ళు ఆ త్రెషతోనే ఉంటావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో త్రెష సీరియస్ అయింది. మీకు ఏదైనా మీరు చూసుకోండి, నన్ను అసలు ఎందుకని వాళ్ళు చేస్తున్నారా బాబు అని. ఎందుకు అంతకుముందు ఆమె పోస్ట్ పెట్టింది, ప్రపంచమంతా నీకు వేరేలాగా ఉన్నా, నీ ఎదురు తిరిగినా సంథింగ్ నీ దారిలో లేకపోయినా నేనున్నా నీకు తోడండి ఇది పోస్ట్ పెట్టింది త్రిష విజయ్ రిలేషన్ ఎట్టుందంటే నాకు తెలియదు, బట్ నేను మంచి ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. బట్ ఎప్పుడైతే బీజేపీ నేను రకంగా అన్నాడో, ఇక వేరే పార్టీలో సైతము అరే పర్సనల్ లైఫ్ ఎందుకు తెస్తున్నావు, నువ్వు రాజకీయాలు మాట్లాడరా బాబు అన్నారు. నెక్స్ట్ టైంకి వస్తారు ఎవరంటే కేసు వేస్తాను త్రిష. ఇక అప్పుడు ఈ నాగేంద్రన ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడు క్షమాపణ కూడా చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి నాకు క్లియర్గా అర్థమైంది, విజయ్ అనబడే వ్యక్తిని ఏదో ఒక విధంగా రాజకీయాల్లో బ్యాడ్ చేయాలి. ఇలా అన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన బీజేపీది అయిపోయింది. ఇప్పుడు ఈ విజయ్ భార్య సంగీతని ఎవరో కానీ గట్టిగానే రిక్వెస్ట్ చేశారో, మరి దాన్ని డీల్ మాట్లాడారో, లేదా ఆ సంగీతకి కోపం వచ్చిందో, ఈ విజయ్ మనకు కనపడకుండా ఏదైనా చేసారో మనకు తెలియదు. కానీ ఇక సంగీతకు ఓపిక నశించినట్టుందో మరి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కోర్టుకు వచ్చింది. మన ఏపీలో ప్రజెంట్ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కదా, సత్యకుమార్ యాదవ్. ఆయన భార్య విడిపోయారని అన్నారు. వాళ్ళ ఆవిడ కూడా ప్రచారానికి వచ్చి ఆయన మంచి గురించి మాట్లాడింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి రేణుదేశం విడిపోయారు. రేణుదేశం కూడా పవన్ కళ్యాణ్ మంచి గురించి మాట్లాడింది. విడిపోయిన వాళ్ళని గెలిపించండి రా బాబుని మంచి కోసం మాట్లాడుతుంటే, ఇంకా విడిపోలేదు ఆయన పోటీ చేయబోతున్నాడు. 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి ఆయన భాగవతం మొత్తం బయట పెడతానికి ఇప్పుడు విడాకులు కావాలని చెప్పేసి ఆమె కోర్టుకు వచ్చింది అంటే దారుణం అందామా, లేదన్నప్పుడు విజయ్ చేసిన పాపలు ఎన్నంటే బయటపడుతున్నాయి అందామా, నాకు నిజంగా అర్థం కావట్లేదు. బట్ రాజకీయాల్లో మాత్రం ఎట్లాంటి ఘోరాలతో జరుగుతాయి. ఆమె రేపు ఎన్నికలు అయితే మహా అయితే ఒక 5 నెలలు 6 నెలలు ఎన్నికలు కూడా అయిపోతాయి. అప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళవచ్చు విడాకులని. లేదు మన పార్టీ పెడతానికి ముందని ఆమె కోర్టుకు వెళ్ళవచ్చు, అప్పుడు కూడా పోలే. ఇప్పుడు పోయింది కోర్టుకి. అంటే ఆమె ఫ్రస్ట్రేట్ అయిపోయింది విజయ్ వల్ల. విజయ్ ఇచ్చిన మాటను తప్పాడా, లేదు అంటే ఇన్నాళ్ళు మౌనం ఉన్నామని కావాలని రచ్చగొట్టి ఈ రకం ముందుకు తోసారా, మీరేమన్నారు కింద కామెంట్లో తెలియచండి. బట్ ఇప్పుడు ఆ విడాకుల కేసు కోర్టుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విజయ్ యొక్క లైఫ్లో ఊహించినటువంటి ఎన్నో చీకటి కొనాలు బయటకు వస్తే నాకైతే అనిపిస్తుంది. అందులో నిజమైన అబద్ధమైన తర్వాత సంగతి మొత్తం ఆల్మోస్ట్ అంతా బయటకు తోలుతారు. కుటుంబం విషయం అని చెప్పి డీల్ చేసుకుంటాడా, రాజకీయాల్లోకి వెళ్ళేసి నన్ను గెలిపించడం మెయిల్ చేస్తానని అంటాడా. సో అటు ఇటు చేసి ఫైనల్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇతను సింగిల్గా అయితే పోటీ చేయడం అనిపిస్తుంది. ఆల్రెడీ డిఎంకే విజయకాంత్ల పార్టీ ఏదో ఉండే డిఎండికే ఏదో వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ డిఎంకేతోనే వీళ్ళు పొత్తులు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ డిఎంకే కలిసి వెళ్తున్నారు. అండ్ ఈ డిఎంకేతోనే మిగతా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి వస్తున్నారు. ఇక ఒక్కడగా ఉంది ఈ విజయ్. ఇప్పుడు విజయ్ కూడా 2 ఆప్షన్లు, డిఎంకేలో నుంచి కాంగ్రెస్ను బయటికి లాగి కాంగ్రెస్ ఈ టీవీకే పార్టీ కలిసి పోటీ చేయాలి, లేదు డిఎంకే బీజేపీ టీవీకి కలిసి పోటీ చేయాలి. సింగిల్గా అన్నాడంటే నాకు అనిపిస్తుంది దాని ప్రకారం మేబీ అతను కూడా గెలవలేకపోవచ్చు. ఒకవేళ గెలిస్తే అతను గెలవచ్చు, మిగతా అన్ని చోట్ల ఓడిపోతాను నాకు అనిపిస్తుంది. ఒకవేళ మంచి సరైన క్యాండిడేట్ నిల్చోబెడితే కనీసం ఒక సింగిల్ డిజిట్ సీట్లైనా కొట్టవచ్చు. బట్ మొత్తంగా నాకు అనిపిస్తుంది కదా, ఇట్టి ప్రజలు కూడా ఏదైనా రాజకీయంగా ఉనికిలో ఉండనీయకూడదని చెప్పేసి చాలామంది గట్టిగా ట్రై చేస్తున్నారు. అదైతే ఈరోజు మరలా ఆయన భార్య కోర్టుకి వెళ్ళినప్పుడు నాకైతే అర్థమవుతా ఉంది. ఇవన్నీ కాదు బాబు, ఇతను మామూలుడు కాదు, బయట కనపడుతున్నట్టు అంతే ఎంతగా హెరాస్ చేశాడు, ఎంతగా ఇబ్బంది పెట్టి తెలుసు ఆవిడ్ని. ఇవన్నీ త్వరలో బయటకు వస్తాయంటారా, చూద్దాం.